హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సరికొత్త పద్ధతిలో రాగి మాల్ట్ చేసి చూపించబోతున్నాను. మనకి నీరసంగా ఉన్నప్పుడు ఈ రాగి మాల్ట్ మనకి ఎంతో శక్తినిస్తుంది. వేడి వేడి రాగి మాల్ట్ మనం చేసుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది అది. మరి మనకి శక్తి కావాలి అన్నప్పుడు వెంటనే మనము ఈ రాగి మాల్ట్ చేసుకొని మనము ఎంతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో మనకి శక్తి వస్తుంది. కాబట్టి మనం ఈ రాగి మాల్ట్ ఎలా చేయాలో సరికొత్త పద్ధతిలో ఒక కొత్త పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, పండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్ సన్నగా తరిగి అన్నీ వేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని బాగా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. కలిపి రాగి పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఇవి సన్నగా తరిగి రాగి పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత మరలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, మరి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పండుమిర్చి అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. దొరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు 3 స్పూన్ల రాగి పిండికి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా వాటర్ మరిగిపోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ మరిగిపోయింది. చూడండి, వాటర్ మరిగిపోయింది కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని దీనిలో వేసి కలుపుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వస్తుంది. ఎంతో మంచి సువాసనతో రాగి మాల్ట్ చాలా బాగుంటుంది. ఈ రకమైన పద్ధతిలో మీరు చేసుకోండి. తర్వాత దానిలో ఒక చిన్న గ్లాస్తో పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దానిలో మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ రాగి మాల్ట్ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. చాలా చాలా మంచిది. ఈ వేసవిలో కూడా మనకి ఇది చల్లార్చుకొని మజ్జిగలో కూడా వేసుకొని ఈ రాగి మాల్ట్ని చక్కగా తాగినట్లయితే మనకి ఎంతో ఆరోగ్యం. ఈ విధంగా తప్పకుండా మీరు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ రాగి మాల్ట్. అంతేనండి.